ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబరు 11 బుధవారం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా ఫ్లాట్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత అన్ని కూడా దగ్గర ఏంటంటే 0.5 to 0.7% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది కనిపించింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే అన్ని ఈ యొక్క స్టాక్స్ కూడా కొద్దిగా రికవరీ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాదాపుగా అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అని, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కొద్దిగా ఫ్లాట్గా ఉన్నాయి. బట్ రియాలిటీలో చూడండి అగ్రెసివ్ ఈ యొక్క రికవరీ అనేది కనిపించింది. 4% ఉంది. పిఎస్యూ బ్యాంక్, మెటల్స్, కమోడిటీస్ ఇవి రీసెంట్గా షైన్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క మెటల్స్, కమోడిటీకి సంబంధించి ఏంటంటే ఈ వారు కూడా మేబీ ఫేవర్గా ఉండొచ్చు. ఎనీహౌ ఇక్కడ చూస్తే అగ్రెసివ్గా రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, మెటల్స్, కమోడిటీస్ అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ లో కూడా కొంత రికవరీ అనేది కనిపించింది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకుంటే అన్ని కూడా బాటమ్ లో కొంత రికవరీ లేదా బాటమ్ లో కొంత బాయింగ్ అనేది జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క లండన్ నెగిటివ్ గా ఉంది, జర్మన్ నెగిటివ్ గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా ప్రస్తుతం అయితే నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. యూరప్ కానీ యుఎస్, ఇది హాంకాంగ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే వీక్ గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సౌత్ కొరియా పాజిటివ్ గా కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, జపాన్, ఏషియా మార్కెట్ పాజిటివ్గా ఉంది, రష్యా ఫ్లాట్గా ఉంది. అంత అగ్రెసివ్ పాజిటివ్నెస్ అయితే కనిపించట్లేదు. గ్లోబల్ సెంటిమెంట్ ఏంటంటే స్లైట్గా బెరిష్గానే ఉంది, కానీ ఎక్కడ అగ్రెసివ్ బుల్లిష్నెస్ అనేది మేజర్ ఇండిసెస్ నుంచి కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇంపార్టెంట్ డేటా అయితే ఏం లేదు. ఈరోజు చూస్తే మనకి పీపీఐ డేటా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 6 o'clock యూఎస్కి సంబంధించింది. ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఎఫ్ఓఎంసి మీటింగ్ కూడా ఉంది మనకి. ఇది నైట్ 11:30కి యూఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. సో ఆ డేటా అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనం చూస్తున్నాం రీసెంట్గా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే బుల్లిష్ పొజిషన్స్ బిల్డప్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రెండు కూడా ఏంటంటే నెగిటివ్ ఏం కాదు, ఓకేనా. ఒకటేమో గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చేసరికి మనకి షార్ట్ కవరింగ్ చేశారు. ఎవరైతే షార్ట్ చేశారో మార్కెట్లో వాళ్ళు కవర్ చేశారు. రెండోది ఏంటంటే లాంగ్ అన్వైండ్ చేశారు. లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ పొజిషన్స్ లాంగ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయ్యారనమాట. దాని తర్వాత నిన్నటి రోజున చూసుకున్నట్టయితే ప్రైస్తో కోరిలేషన్, ఓపెన్ ఇంట్రెస్ట్ మళ్ళీ లాంగ్ బిల్డప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం కాంటెక్స్ట్ అనేది తీసుకుంటే మార్కెట్ సమ్వేర్ ఏంటంటే కొంత బయింగ్ యాక్టివిటీ అయితే జరుగుతున్నట్టు క్లారిటీ అనేది ఉంది ఫ్రెండ్. ఇక మనం ఇది చూసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ డైలీ టైం ఫ్రేమ్లో లాంగ్ బిల్డప్ అనేది 43% అనేది కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఆ యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో. అండ్ షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది. ఇక్కడ చూడండి 25% షార్ట్ కవరింగ్ కనిపించింది. నేను అగ్రెసివ్గా ఏంటంటే మార్కెట్ రికవర్ చేసినాయి. సో మేబీ షార్ట్ కవరింగ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది సిగ్నిఫికెంట్ అంటే స్ట్రాంగ్ లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ మూడు కూడా గ్రీన్గా ఉన్నాయి. సో ఓవరాల్గా సెంటిమెంట్ అయితే కొద్దిగా పాజిటివ్గా టర్న్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా 5 days తీసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే 24% అండ్ ఇది వచ్చేసరికి 28%, 50-50గా ఉంది. బట్ చేంజ్ అయితే కనిపిస్తుంది అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ షిఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో ఇవన్నీ కూడా అగ్రెసివ్గా పాజిటివ్గా రావడం జరిగింది. ముఖ్యంగా కోల్ ఇండియా 5.33% సక్సెస్ఫుల్ పాజిటివ్గా అయితే క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, డాక్టర్ రెడ్డి, సిప్లా వీటిల్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 75 to 80% స్టాక్స్ ఏంటంటే మనకి స్టిల్ స్ట్రాంగ్గా బుల్లిష్లో క్లోజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఇది నిఫ్టీ 50లో. ఇక ఈ స్టాక్స్ అన్ని కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయలేం. అండ్ వీటిల్లో మనం కావాలి అనుకుంటే ఈక్విటీలో ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈరోజు రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టీసీఎస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. అండ్ నో డేటా, ఓకే. ఈరోజు రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఏ టైంలో అనౌన్స్ చేస్తుంది అనేది ఈ యొక్క డేటా అయితే లేదు ఇక్కడ, ఓకేనా. సో ప్రస్తుతం టీసీఎస్ అండ్ డెల్టా కార్ప్ ఏంటంటే రీసెంట్గా వీళ్ళు డైరెక్ట్గా 11,000 రూపీస్ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ జారీ చేయడం జరిగింది. అందుకని స్ట్రాంగ్గా ఈ యొక్క స్టాక్
స్టాక్ అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. యాక్టివిటీ అనేది ఈరోజు దీంట్లో వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు టీసీఎస్ ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ ఇచ్చిందంటే రిజల్ట్స్ అనేది దీని ఇంపాక్ట్ అనేది హోల్ ఐటీ సెక్టార్ మీద పడే అవకాశం ఉంది. ఒకవేళ సక్సెస్ఫుల్ పాజిటివ్గా ఉంటే మేబీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఐటీ రిజల్ట్స్ అనేది ఈరోజు ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గోద్రేజ్ ప్రాపర్టీస్లో అయితే నాకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలాసార్లు గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ దీంట్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. సో దాన్ని గమనించండి. ఇక్కడ గోద్రేజ్ ప్రాపర్టీస్, దాని తర్వాత బజ్ ఫైనాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏది అన్యూజువల్ వాల్యూమ్స్ ఆప్షన్స్ యాక్టివిటీలో. ఇకపోతే ఎఫ్ఐఎస్ డిఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రొప్రైటరీ అండ్ డిఐస్ కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఒక క్లయింట్ మాత్రం షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ డిఐస్ క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ అయితే తగ్గేదేలే అంటున్నారు. ఎవ్రీడే కూడా సెల్లింగ్ చేస్తున్నారు. 1000 crores అయితే సెల్ చేశారు మళ్ళీ అగైన్. ఇక్కడ వచ్చేసరికి డిఐస్ 1963 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే 957 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఎక్కువ మంది ఈసారి బుల్లిష్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్తో మూవ్ అవుతున్నారు. అండ్ 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి 20,000 ఎయిమ్తో వెళ్తూ ఉన్నారు. ఓకే, సో ఎనీహౌ టుమారో ఎక్స్పైరీ ఉంది. 20,000 మే నాట్ బి ఎక్స్పెక్ట్. చూద్దాం, ఎనీథింగ్ పాసిబుల్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇకపోతే మనకి ఈరోజు ఎక్స్పైరీ ఉంది. 44,500 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది స్ట్రక్చరల్గా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ అది. సో ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే దానిపైన క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే నిన్న బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్, లెట్స్ సీ. 44,500 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్. అదేవిధంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా పుట్స్ అయితే సెల్ చేశారు. ఈసారి బుల్లిష్ వ్యూతో ఉన్నారు. సో ప్రాబబ్లీ బుల్లిష్ క్లోజింగ్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోయింది నిన్న. ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,700 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా 20,000 దగ్గర అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదు, బట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. దీంట్లో కూడా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓవరాల్గా కొద్దిగా షిఫ్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. అండ్ మిడ్ క్యాప్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ 9,200 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అక్కడక్కడ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా 9,000 దగ్గర, కొద్దిగా 9,100 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టాప్ వాల్యూమ్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి వీటిల్లో ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వాల్యూమ్ చేంజ్ అనేది చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఎస్కాట్స్, కోల్, సియూబి, భారతీ ఎయిర్టెల్ వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి వాచ్ లిస్ట్లో పెట్టుకొని. అండ్ ఇక మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. ఓకే, 1.14% నెగిటివ్గా క్లోజ్ అయింది. అగైన్ మార్కెట్లో స్టేబిలిటీ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ నుంచి కూడా బౌన్స్ అయితే అవుతూ వస్తుంది. ప్రస్తుతం కొద్దిగా ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఏదైతే ఈ లెవెల్ ఉందో లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేశారు స్ట్రాంగ్గా పైకి రావడానికి, బట్ విక్ వచ్చిందంటే ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు మార్కెట్ ఏం చేస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ అంటాం కదా, అదైతే చేసుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్ ఎట్ హైయర్ లెవెల్స్ అని చెప్పేసి మనకి డౌ జోన్స్ అయితే చెబుతుంది. బట్ స్టిల్ వీక్నెస్ ఏం లేదు. ఇక్కడ నుంచి కూడా అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే డౌ జోన్స్ 10 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ ఫినాన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రాబబ్లీ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కూడా మనకి ఫ్రెండ్స్ బిగ్గర్ పిక్చర్లో ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఒకవేళ మార్కెట్ ఇలా వెళ్ళింది కదా, ఇదేంటిది మనకి పోలు. ఓకే, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. సో ప్రాబబ్లీ సమ్వేర్ ఎక్కడన్నా మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అయినా, లేకపోతే ఇక్కడిక్కడ ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయినా సరే ఈ లాంగ్ సైడ్ అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ అనేది రావాలి అంటే కూడా ఈ లెవెల్స్ అనేవి సపోర్ట్ లెవెల్స్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గమనించండి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ బుల్లిష్ మొమెంటం అనేది కంటిన్యూ చేస్తే మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 19,880 అండ్ ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 20,000 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మొమెంటం రావచ్చు. అండ్ మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 19,761, 19,700 ఇది ఈ యొక్క ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్లో వచ్చేసరికి ఇది 3 times ట్యాప్ చేసింది ఈ లెవెల్ని. సో ప్రాబబ్లీ అంత స్ట్రాంగ్ లెవెల్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రాబబ్లీ పుల్ బ్యాక్ తీసుకుంటే కానీ మనం ఏంటంటే మళ్ళీ ఒక బేస్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ అయితే కూడా మనం ఏంటంటే
బ్రేక్అవుట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి 9132 అండ్ 9200 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 9061, 9000 ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ మిడ్ క్యాప్. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈ లో అనేది అట్లీస్ట్ ఏంటంటే మనకు హోల్డ్ చేయాలి. సో స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ప్రాబబ్లీ మనకి పుల్ బ్యాక్ లేదా కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్న మూమెంటం కాబట్టి కొద్ది కూల్ ఆఫ్ జరుగుతుంది ఒక్కొక్కసారి. ఓకే, సో ఆ కూల్ ఆఫ్లో మనం ఏదన్నా ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగినా సరే మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు లాంగ్ సైడ్. ఓకే, ప్రస్తుతానికి మనకి 9726 అండ్ 9700 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. 9600, 9588 మనకున్న సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీలో సో ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకున్నారు. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ లెవెల్ అనేది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ కానీ స్టేబుల్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరగడానికి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయింది, ఇక్కడ ఏదన్నా రిజెక్షన్ క్యాండిల్ అయిందంటే కూడా మళ్ళీ దీన్ని టచ్ చేయొచ్చు అనమాట, పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది కానీ మనకి మల్టిపుల్ టైమ్స్ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే కూడా మనకి ఫాస్ట్గా డౌన్ సైడ్ కూడా రావచ్చు. అయితే దీంట్లో ఉన్న లెవెల్స్ వచ్చేసరికి 45,000 ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ బుల్స్ దీనిపైన క్లోజింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు జనరల్గా, ఎందుకంటే పుట్స్ వాల్యూస్ తగ్గియాలని చెప్పేసి. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. ఇక మనకి సపోర్ట్ వచ్చేసరికి 44,142 దగ్గర అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 44,000 దగ్గర మనకైతే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ 45,000 స్ట్రక్చరల్గాను అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. అండ్ గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే మనకి సో ప్రీవియస్గా ఇక్కడ చూడండి ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది అండ్ హైయర్ లెవెల్స్లో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, బట్ స్టిల్ గ్యాప్ అప్ అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా, సో వీటన్నిటిని ఇగ్నోర్ చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క లెవెల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది 19,800 లెవెల్ అనేది మనకి క్రూషియల్ లెవెల్ అనమాట ఇది నిఫ్టీలో. ఆ లెవెల్ దగ్గర కన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే ఇక మనకి అప్ సైడ్ ఫాస్ట్గా వెళ్ళవచ్చు, అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా కూడా. ఓకే, సో ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. ప్రస్తుతానికి మనకి గిఫ్ట్ నిఫ్టీ 19,790 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి ఎంతలో ఉంది, 19,689 అంటే 690 అనుకుందాం. 100 పాయింట్స్ అయితే స్టిల్ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం గ్యాప్ అప్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద కరెంట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం. ఓకే, ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి 52 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఎంతో కొంత అయితే నేను 100 పాయింట్స్ అవుతుందని చెప్పేసి అనుకోవట్లేదు, బట్ ఎంతో కొంత అయితే గ్యాప్ అప్ అయితే జరగవచ్చు, +or -20 అటు ఇటుగా. ఓకే, పాసిబిలిటీ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అండ్ నిఫ్టీలో ఏంటంటే స్టిల్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవి మన ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.